హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆశ్రితాస్ క్రియేషన్స్. ఈరోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి. వైజాగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూడాల్సిన ప్లేస్ ఇది. సబ్మెరైన్ మ్యూజియం అండి. దీని పేరు క్రుసురా. ఇది ఒక షార్ప్ పేరు. మనము రష్యా నుంచి 1969లో దీన్ని తీసుకున్నాము. రష్యా నుంచి 8 సబ్మెరైన్లు తీసుకున్నాము. దాంట్లో ఇది 4వది. ఇది 31 సంవత్సరాల పాటు మన దేశానికి ఎంతో సేవ చేసింది. ఆ తర్వాత దీన్ని ఒక మ్యూజియంగా చేసి ఇక్కడ ఉంచారు సముద్రపు ఒడ్డున. ఈ సబ్మెరైన్ నావిడాక్ట్లో ఉంటుంది. దీన్ని తీసుకురావడానికి దాదాపు 1.5 year పట్టిందంట. జస్ట్ 400 మీటర్లు దీన్ని డిస్టెన్స్ అన్నమాట సముద్రం నుంచి బయటికి తీయడానికి. చాలా జాగ్రత్తగా బయటికి తీయాల్సి వచ్చిందంట. రోజుకు ఒక్కొక్క ఇంచు చొప్పున జాగ్రత్తగా బయటికి తీసి ఇక్కడ ఉంచారు. దీన్ని చూసినప్పుడు నిజంగా చాలా అద్భుతంగా అనిపించింది. మన దేశం కోసం సైనికులు ఏ విధంగా కష్టపడుతున్నారో, మనం ఇంత ప్రశాంతంగా ఉండడానికి వీళ్ళందరూ ఎన్ని త్యాగాలు చేస్తే మనం ఇంత సంతోషంగా ఉన్నామో అని అనిపిస్తుంది. చిన్న చిన్న ప్లేసుల్లో ఇంతమంది ఈ సబ్మెరైన్లో నెలల తరబడి ఉండి ఎక్కడ మనకు రక్షణ పరంగా ఏ ఇబ్బంది లేకుండా సముద్ర జలాల్లో ఉండి కాపు కాసి మనల్ని రక్షిస్తూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా మనము జోహార్లు అర్పించాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది కెప్టెన్ గది. నేను అక్కడక్కడ చెప్తూ ఉంటాను, మీరు చూసేయండి. అసలు వాష్రూమ్స్ కూడా చాలా చిన్నగా ఉన్నాయండి. కిచెన్, అదేవిధంగా చిన్న చిన్న బెడ్స్ వాటిల్లోనే అడ్జస్ట్ అవుతూ ఎంతో జాగ్రత్తగా వాళ్ళంతా కళ్ళు చేసుకొని దేశాన్ని కాపాడుకోవడం కోసం ఎన్నో త్యాగాలు చేసిన వీళ్ళందరికీ కూడా వేల కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా తెలియజేసుకుందాము. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ డైనింగ్ హాలే అవసరమైనప్పుడు ఆపరేషన్ థియేటర్గా మారుతుందంటండి. ఎవరికైనా హెల్త్ బాగలేకపోతే అక్కడే వాళ్ళు సర్జరీలు అయ్యి ప్లాన్ చేస్తారంట. ఇలాంటి సబ్మెరైన్ను మనం చూడడం మన అదృష్టంగా భావించాల్సిందే. ఎప్పుడైనా సరే వైజాగ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ సబ్మెరైన్ మ్యూజియంకి వెళ్ళి చూసి రండి. దానివల్ల మన దేశ కోసం ప్రతి ఒక్కరూ పడే కష్టం ఏదో మనకు తెలుస్తుంది. మనం ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఎన్నో లక్షల మంది త్యాగాల ఫలితం అని చెప్పవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఏదైనా ప్రమాదం జరిగి ఈ సబ్మెరైన్ మునిగేటప్పుడు కానీ అలాంటి టైంలో అక్కడ ఉండే సిబ్బందికి, అంటే దాంట్లో దాదాపు 75 మెంబర్స్ వరకు ఉంటారంట. వాళ్ళందరికీ వాళ్ళకు తగ్గట్టుగా డ్రెస్సులు రెడీ చేసి పెట్టారు. అది కూడా కొద్ది లోతు వరకు అయితేనే ఇది పనిచేస్తుంది ఈ డ్రెస్సు, లేదంటే లేదని చెప్తున్నారు. ఈ విధంగా ప్రతిదీ చాలా జాగ్రత్తలు తీసుకొని డిజైన్ చేశారు.
ఇక్కడ చూసారంటే కిచెన్ అండి. కిచెన్లో ఇద్దరు కుక్స్ ఉంటారంట. వాళ్ళు మాత్రమే ప్రతిరోజు స్నానం చేయడానికి వాటర్ ప్రొవైడ్ చేస్తారంట. అది కూడా ఒక బకెట్ వాటర్ మాత్రమే. మిగిలిన వాళ్ళు సబ్మెరైన్ నుంచి దిగిన తర్వాత మాత్రమే స్నానం చేసే అవకాశం ఉంటుందంట. చాలా ఖచ్చితమైన జాగ్రత్తలు అయితే పాటిస్తూ ఉంటారు. హెల్త్ వైజ్ ఇబ్బందులు రాకుండా వంట చేసే వాళ్ళకు మాత్రమే ప్రతిరోజు స్నానానికి అనుమతి ఉంటుందంట. ఏదైనా అంటువ్యాధులు లాంటివి వస్తే అందరికీ ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళని స్నానం చేయడానికి అనుమతి ఉంటుందంట. ఇక్కడ చూస్తున్నారు కదా వాష్ బేసిన్ ప్లేస్ ఎంత చిన్నగా ఉందో, అదేవిధంగా వాష్రూమ్స్ కూడా చాలా చాలా చిన్నవి. అవి వాడేటప్పుడు కూడా డ్యూటీలో ఉండే వాళ్ళైతే ఖచ్చితంగా అక్కడ ఏదో ఒక పని అయితే చేస్తూ ఉండాలంట. అందుకే అక్కడ కూడా ఒక మిషనరీస్ ఉన్నాయి, గమనించారు కదా. డ్యూటీ అనేది అంత పర్ఫెక్ట్గా చేయాలంట. వాళ్ళు ఏ పని చేస్తున్నా డ్యూటీ అయితే ఖచ్చితంగా చేయాలి. ఈ సబ్మెరైన్ సముద్రపు ఒడ్డునే ఉంటుంది కదా, ఉప్పు నీళ్ళు కదండి, పాడవుతూ ఉంటుంది అప్పుడప్పుడు. కానీ ఎప్పటికప్పుడు పాడైన ప్లేస్లో నీట్గా అదంతా తీసేసి మళ్ళీ కొత్తగా అరేంజ్ చేస్తూ పెయింట్ వేస్తూ ఉంటారంట. గమనించారు కదా సముద్రం ఎంత ప్రశాంతంగా ఉందో, పక్కనే ఈ సబ్మెరైన్ కూడా అంతే ప్రశాంతంగా తన సేవల్ని మనకు 31 సంవత్సరాల పాటు అందించి అక్కడ నిలబడింది. ఏమి చూసినా చూడకపోయినా ఈ సబ్మెరైన్ మ్యూజియం మాత్రం ఖచ్చితంగా చూసిరండి, ఎంతో ఆనందపడతారు. పిల్లలకు ముఖ్యంగా చూపించండి, మన దేశం గురించి తెలుస్తుంది, మన నావికుల గురించి అర్థమవుతుంది. పిల్లల్లో దేశభక్తి పెరగడానికి ఎంతో ఉపయోగపడుతుందండి. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.